ఫస్ట్ పోలీసులు చూస్తే ఆంధ్రాలో భయపడిపోతున్నారు. తెలంగాణలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు, ఇంత రౌడిజం అయితే లేదు. 12 వరకు కూడా పబ్లిక్ ఇష్టం వచ్చినట్టు దిగుతారు. ఆడోళ్ళ మగోళ్ళు కూడా ఎప్పుడు ఎవరు ఇంత క్రూయల్ గా కొట్టలేదు, క్వశ్చన్ చేయలేదు. ఏపీలో అయితే అసలు పోలీసులే ముందు రౌడీలు చూసి భయపడటం కాదు, పోలీసులే రౌడీలాగా వస్తుంటే అమ్మో ఈ రౌడీలు వచ్చి కొడతారేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు ఏపీలో వెళ్ళాలంటే భయం వేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ఇంత వరస్ట్ గా తయారయ్యారు. పోలీసులు ఒక రౌడీ షీటర్ ని అరెస్ట్ చేశారు. మరి లోపల వేసి బాగా రూడ్ గా క్రూయల్ గా ఎక్కడంటే అక్కడ ఇష్టాసారంగా కొట్టేసేసి చంపారని పబ్లిక్ అంతా బయట ఇవి రూమర్స్ జరుగుతా ఉన్నాయి. మరి లోపల ఏం జరిగిందో మనకైతే తెలీదు. కానీ అబ్బాయి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోయేంత ఏజ్డ్ అయితే కాదు. అంత యంగ్ అబ్బాయి ఏమైపోయాడు, అసలు ఆయన డెడ్ బాడీ ఏమైంది, ఎలా చచ్చిపోయాడు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే ఓకే అండి. అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళ తల్లి చాలా నా కొడుకు కనబడట్లేదు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అని చెప్పేసి ఆమె ఇబ్బందులు పడి ఏడుస్తా ఉంటే ఆయన వెళ్ళి మీడియా దగ్గర ఉండి మాట్లాడి తల్లికి న్యాయం జరగాలని పోరాడింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే కాదండి, మొత్తం పబ్లిక్ సపోర్ట్ చేస్తారు. ఆయన రౌడీ షీటర్ కావచ్చు, తప్పులు చేయొచ్చు, ఇంకా ఏమన్నా ప్రీవియస్ గా మటర్లు గిడ్డలు ఏమన్నా చేయొచ్చు. ఎన్ని చేసినా కూడా చంపటం పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి చచ్చిపోవటం అనేది కరెక్ట్ కాదు కదా. ఎంత రౌడీ షీటర్ అయినా ఇప్పుడు ఏమన్నా మిస్టేక్ చేస్తే పోలీసుల బాధ్యత ఎక్కడ దాకా అరెస్ట్ చేసిన వాళ్ళకి, అరెస్ట్ చేశాక మిగతాదంతా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కోర్టు చూసుకుంటుంది దానికి ఏమేం చేశారో దాన్ని బట్టి దానికి తగిన శిక్ష కోర్టు వేస్తుంది. సో వీళ్ళ వాళ్ళు చంపడానికి అసలు అయినా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసుల్లో క్రూయాలిటీ పెరిగిపోయింది, బిహేవియర్ మారిపోయింది. బాగా రౌడీల కంటే, రియల్ రౌడీల కంటే చాలా ఘోరంగా ఉన్నారు. పబ్లిక్ ఒక 9:30 తర్వాత ఎక్కడైనా కనిపిస్తే పాపం ఎవరో కాలేజ్ స్టూడెంట్ బర్త్డే సెలబ్రేషన్స్ అంట, కాలేజ్ స్టూడెంట్ బర్త్డే అంటే పుట్టినరోజు అని కూడా చూడకుండా కనికరించకుండా లాఠీ కర్రలు తీసుకుని బండ్ల అద్దాలు పగలు కొట్టేసి, గ్లాసులు పగలు కొట్టేసి, వాళ్ళని చెత్త కొట్టేసేసి ఏం మిస్టేక్ చేయలేదు, జస్ట్ కేక్ కొట్టేసినందుకు. అయితే వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగాలేదని అంటున్నారు. సరే ఆయన గవర్నమెంట్ ఫెయిల్ అయినా కూడా బాగాపోయినా కూడా జగన్ గారు ఉన్నప్పుడు వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ ఉండేవాళ్ళు. అంటే ఇంత హార్ష్ గా ఇంత క్రూయల్ గా ఉండేవాళ్ళు కాదు, అసలు పబ్లిక్ ని టచ్ చేసేవాళ్ళు కాదు ఏదైనా మాటలతోనే. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంత ర్యాష్ గా ఇంత క్రూయల్ గా ఎందుకు అయ్యారంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులు సొంతగా ఏది చేయలేదు. తెలంగాణ స్టేట్ చూసుకుంటే తెలంగాణలో కూడా పోలీసులు ఉన్నారు, ఇంత క్రూయల్ గా ఇంత ర్యాష్ గా లేదు. తెలంగాణలో ప్రెసెంట్ అయితే ఫ్రెండ్లీ పోలీస్, ఏ ఇష్యూ వచ్చినా కూడా మంచిగా మాట్లాడి చేస్తారు పబ్లిక్ తో. ఇంత రౌడీలాగా అయితే ఏపీలో అయితే నాకు పోలీసులాగా అనిపించట్లేదు, రౌడీలాగా కనిపిస్తున్నారు. సో పబ్లిక్ ఏదన్నా రక్షణ కావాలన్నా, ఏమన్నా రౌడీల నుంచి రక్షణ కావాలంటే పోలీస్ దగ్గరికి వెళ్తారు. పోలీసులే రౌడీలాగా ఉంటే మరి పబ్లిక్ కి ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. మళ్ళీ సీసీ ఫుటేజ్ కూడా కనపడకుండా చేశారంట. ఇప్పుడు ఏం మిస్టేక్స్ చేయకపోతే సీసీ ఫుటేజ్ ఎందుకు దాస్తారు? పోలీస్ స్టేషన్ లో రకరకాల దొంగలు, నేరస్తులు, ఇక ఎవరెవరో వస్తా ఉంటారు, రకరకాల క్రిమినల్స్ క్రైమ్ చేసి వస్తా ఉంటారు. ఫుటేజ్ అంటే ఇంపార్టెంట్ అని వాళ్ళకి మనకంటే ఎక్కువ పోలీసులు తెలుసు కదా, లాయర్ కి పోలీసు మనకంటే ఎక్కువ తెలుసు. వాళ్ళ ఆయన ఫుటేజ్ లేదు, అవి కెమెరా ఉంచి కూడా లేవు. ఇప్పుడు మన పబ్లిక్ లో వెళ్తే స్ట్రీట్ లైట్స్ దగ్గర కూడా కెమెరాస్ పనిచేస్తాయి, మరి పోలీస్ స్టేషన్ లో ఎందుకు రావట్లేదు ఫుటేజ్? రావట్లేదు అని చెప్తారు. మరి ఆయన డెడ్ బాడీ ఏమైందో అది కూడా బయటకి ఏం తీయట్లేదు. కనీసం డెడ్ బాడీ అయినా హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ఏమైంది, మిస్టేక్ లేకుండా ఎందుకు దాస్తున్నారు? మనం ఎప్పుడన్నా ఏదన్నా విషయం దాసాము అంటే తప్పులు ఉంటేనే దాస్తాము. మన తప్పు లేదు అన్నప్పుడు ట్రాన్స్పరెంట్ గా క్లారిటీగా మనం చూపించాలి. ఫుటేజ్ చూపించేది మరి బయట అంత న్యూస్ లో చూపిస్తున్నారు, డెడ్ బాడీ కూడా బయటికి తేవట్లేదంట. అసలు ఏం చేశారు, ఏం జరుగుతుంది, ఇక ఏంటన్నది ఎవరికి అర్థం కావట్లేదు. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఏమిటంటే ఒక రౌడీ ఇట్లా అయితే మాకు మమ్మల్ని అడగాల, నా మీద వేయాలా, కులం మతం రాజకీయాలు నేను చేయ అది అని చెప్పేసి ఏందంటే ఒక రౌడీకి నేను సపోర్ట్ చేయ అని అంటున్నాను. దీనిపైన మీ కామెంట్? అవునండి, రౌడీకి సపోర్ట్ మనం కూడా చేయము, రౌడీకి సపోర్ట్ చేయమని ఎవరు అంటలేదు. కానీ రౌడీదైనా మంచోడిదైనా ప్రాణమే కదా, ప్రాణము తీసే ఇది ఎవ్వరికి లేదు. దానికి వేరే చట్టాలు ఉన్నాయి. రౌడీలు, క్రిమినల్స్, క్రైమ్స్ చేసే వాళ్ళకి వేరే చట్టాలు, వేరే లాస్ ఉంటాయి. ఈవెన్ పోలీసులు కూడా చంపకూడదు, ఎవరేం చేయకూడదు, దానికి వేరే లాస్ ఉన్నాయి. అంత రౌడీ అనేసి చంపేస్తారా? చంపుతారా రౌడీ అని? అలా చంపడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అండ్ పోలీసులే ఫస్ట్ అసలు రౌడీ అంటారు, కానీ ఫస్ట్ రోడ్ల మీదకి వెళ్తే మన రౌడీలకి, క్రిమినల్స్ కి నైట్ టైం భయపడతాము.
అయితే ఫస్ట్ ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఫస్ట్ పోలీసులే రౌడీల్లోకి చూసి భయం వేస్తాము. రౌడీల్లోకి వచ్చి ఎక్కడ కొట్టేస్తారో ఎక్కడికి ఫస్ట్ పోలీసులు చూస్తే ఆంధ్రాలో భయపడిపోతున్నారు. తెలంగాణలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు, ఇంత రౌడిజం అయితే లేదు. 12 వరకు కూడా పబ్లిక్ ఇష్టం వచ్చినట్టు దిగుతారు. ఆడోళ్ళు మగోళ్ళు కూడా ఎప్పుడు ఎవరు ఇంత క్రూయల్ గా కొట్టలేదు, క్వశ్చన్ చేయలేదు. ఏపీలో అయితే అసలు పోలీసులే ముందు రౌడీలు చూసి భయపడటం కాదు, పోలీసులే రౌడీలాగా వస్తుంటే అమ్మో ఈ రౌడీలు వచ్చి కొడతారేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు ఏపీలో వెళ్ళాలంటే భయం వేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు ఇంత వరస్ట్ గా తయారయ్యారు.